సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. అలానే కొంచెం వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. లైక్ మార్నింగ్ మా తమ్ముడిని పంపించిన తర్వాత చూసారా మొత్తం ఎలా అయిపోయిందో, లంచ్ ప్రిపేర్ చేసి అంతా గలీజ్ అయిపోయింది. సో ఇది క్లీనింగ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ రోజు అయితే ప్రాక్టీస్ ఉందన్నమాట. నిన్న క్యాన్సిల్ చేశారు, చెప్పడం మర్చిపోయాను వ్లాగ్లో. సో ఈ రోజు అయితే ప్రాక్టీస్ ఉంది మనకి. సో త్వరగా రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడైనా కానీ బయట పని ఇంట్లో పని చూసుకోవాలి అని అంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను గాయ్స్. సంగీత్ ప్రాక్టీస్ కోసం అయితే ఇప్పుడు నేను రెడీ అయిపోతున్నాను. ఫస్ట్ స్కిన్ ని పంపర్ చేయాలి. నేను చాలా అంటే చాలా రఫ్గా ఉంది. సో రోజ్ వాటర్ అనేది మస్ట్ అనమాట స్కిన్ ని. అండ్ ఆల్సో ఓపెన్ పోర్స్ ని కూడా మంచిగా ఓపెన్ చేసి మనకి దాంట్లోకి వెళ్ళాల్సిన మాయిశ్చరైజర్ కూడా వెళ్ళనిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ బట్ ఇది చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట స్కిన్ ని. స్నేల్ సీరమ్ ట్రై అయితే యాడ్స్ లో ఫీల్ అవుతారు కదా, అలానే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ దెన్ డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి E10 సిరమ్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా అయితే అప్లై చేయండి గాయస్. చాలా ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ గ్లైకాలిక్ బ్రైట్నింగ్ డే క్రీమ్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన సిరమే నేను వాడాను గాయస్. మీ డే క్రీమ్ ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాయిశ్చరైజ్ అనమాట. డే క్రీమ్ తర్వాత మాయిశ్చరైజ్ యూస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఫేషియల్ ఆయిల్ కూడా నేను యూస్ చేస్తాను అనమాట. బికాస్ స్కిన్ చాలా ప్యాంపర్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో స్కిన్లో షైనింగ్ చాలా బాగా వస్తుంది. సన్ స్క్రీన్ ఈ సీజన్ అయినా కానీ సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయండి గాయస్. నేనైతే ఇట్లా. సో ఇది నా ఫైనల్ లుక్ గాయస్. ఈరోజు ప్రాక్టీస్కి ఇది నా ఫైనల్ లుక్. ఫైనల్లీ ప్రాక్టీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను గాయస్. ట్రాఫిక్ అయితే చాలా ఉండే, దానివల్ల 10 minutes లేట్గా అయితే వచ్చాను. ఫస్ట్ టైం నేను లేట్గా వచ్చాను అనమాట. 10 minutes పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను నేను. ఓకే, ఫైనల్లీ అయితే 2 to 3 గ్రూప్స్ వచ్చాయి ఈరోజు. వాళ్ళకైతే ప్రాక్టీస్ చేయించాము అనమాట. సో ఇంకా 17 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం మనకి. అండ్ ఫైనల్లీ అయితే ప్రాక్టీస్ తర్వాత ఇంటికి వచ్చే దారిలోనే కూరగాయలు ఉంటే మొత్తం వెజిటబుల్స్ తీసుకొచ్చేసాను అనమాట.